వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గంజాయితో పోలీసులకు పట్టుబడిన ఒడిషా దంపతులు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మహిళలకు విద్య అవసరమని గుర్తించి మహిళల్లో చైతన్యం నింపిన స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, చూడడానికి వారు ఉన్నత కుటుంబాలకు చెందిన దంపతులుగా కనిపిస్తూ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కిలాడి దంపతులను మిల్స్ కాలనీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. ఈ ఘరానా దంపతుల నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకెట్లతో పాటు 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వివరాలను వెల్లడిస్తూ, ఒడిషా రాష్ట్రానికి చెందిన గోగి శంకర్ దాస్, పూర్ణిమ గోగిదాస్ వీరు ఇరువురు భార్యాభర్తలు. ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్లో నివాసం ఉంటున్నారు. కిలాడి దంపతులు సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిషా నుండి తీసుకువచ్చి సూరత్లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. డోన్ పరిధిలో నూతన సాయిబాబా ఆలయం ప్రారంభోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు తదితర నాయకులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా సహకార భారతి విమర్శల్ సెల్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్ సమస్యల పరిష్కారం కొరకు జిల్లాల పర్యటనలు చేస్తున్నామని అఖిల భారత వీవర్స్ సెల్ అధ్యక్షుడు అనంతకుమార్ మిశ్రా అన్నారు. శుక్రవారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంతకుమార్ శర్మ మాట్లాడుతూ, వీవర్స్ సమస్యలు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రావాల్సిన సబ్సిడీలు, పథకాల కొరకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. से ऑल इंडिया वीवर्स सेल का प्रेसिडेंट हूँ। मेरा नाम अनंत कुमार मिश्रा है और मैं तेलंगाना और आंध्र प्रदेश के दौरे पर हूँ। यहाँ के वीवर्स के उत्थान के लिए और उनके वेलफेयर्स के लिए सहकार भारती की तरफ से मैं दोनों प्रदेशों का दौरा कर रहा हूँ और अलग अलग ज़िलों में जाकर के मैं यहाँ के वीवर्स की समस्याओं को सुन रहा हूँ और उनके समाधान के लिए हम लोग कार्य कर रहे हैं। सहकार भारती एक आरएसएस की अनुषांगिक संगठन है, विचार परिवार का, जो लोगों के आर्थिक पक्ष को समृद्धि देता है। उसमें वीवर्स का जो दिक्कत है उसके लिए एक अलग सेल हमारा बना है, अलग प्रकोष्ठ है जो बुनकर प्रकोष्ठ बोलते हैं। मैं उसी बुनकर प्रकोष्ठ का राष्ट्रीय प्रमुख हूँ और बुनकरों की जो समस्याएं हैं
उनको हम समझ रहे हैं यहाँ पर, और उनके निदान के लिए हम लोग उपाय ढूंढ करके उसको केंद्र से बात करके इनकी समस्याओं को दूर करेंगे। आने वाले समय में जो बुनकरों को सब्सिडीज़ और वेजेस में जो दिक्कतें आ रही हैं, हम उनको भी दूर करने का प्रयास करेंगे। यहाँ हम अपनी टीम को गठित कर रहे हैं और उसको आने वाले समय में ये राष्ट्रीय स्तर पर इनकी आवाज़ बन करके सहकार भारती उस पर कार्य करेगी। భారతి వీవర్స్ సెల్ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ శ్రీ అనంత్ కుమార్ మిశ్రా గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇక్కడికి వరంగల్ హన్మకొండకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చేనేత మరియు పవర్ లూమ్స్ యొక్క సమస్యల యొక్క పరిష్కారం కొరకు వీరు దేశమంతా పర్యటన చేస్తూ మన ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సబ్సిడీల విషయంలో కానీ వాళ్ళ యొక్క వేతనాల విషయంలో కానీ వాటిని ఆ సమస్యలు కేంద్రం వరకు కూడా తీసుకొని వెళ్ళి వాటి పరిష్కారం కొరకు పనిచేయడానికి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని వేయడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో జిల్లా కమిటీలు వేసి వీళ్ళ యొక్క సమస్యల యొక్క పరిష్కారం కొరకు సహకార భారతి ద్వారా వీళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా రాబోయే రోజుల్లో మేము పనిచేస్తాము. ఈ విధంగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని ఎన్హెచ్ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరక ఒక బిల్లు కాదు, 3 వేర్వేరు బిల్లులు పెట్టాలి. విద్యలో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలి. ఉద్యోగాల్లో 46% రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలి. 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలి. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. కానీ జాప్యం చేసి ఇతరుల కోర్టుకు వెళ్లేలా అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడతామని ప్రకటించింది. ఇది బీసీలందరూ విజయం. ఇది తొలి విజయం మాత్రమే.
మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటు. మళ్ళీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. 15 రోజులు కాకుండా ఈ నెల రోజుల పాటు సమయం ఇవ్వాలి. హైదరాబాద్లో 60% మంది తమ ఇళ్లకు సర్వే చేసేవారు రాలేదని అంటున్నారు. రీసర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం. ఈ బీసీల బిల్ అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది తొలి విజయం మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి దోకా చేసేటటువంటి అలవాటు ఉంది. దోకా బ్యాస్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బిల్లులో మనం 2-3 అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఏమంటుంది ప్రభుత్వం? ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పిండ్రు. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే, మీరు 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతోనే ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్. కానీ మీరు 42 ఎన్నికలలో చెప్పినారు. కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, మీరు ఈ బిల్లులు అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. నిజంగానే బీసీలు 46% కన్నా ఎక్కువ ఉన్నారు, 52% ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది. కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి 46 అన్నారు. మరి 46% ఉంటే 46% మందికి విద్యలో అయితే రిజర్వ్. శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి దేవత దేవాలయ షాపుల వేలంపాట. పాణ్యం నియోజకవర్గం కల్లూరులోని శ్రీ 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 చౌడేశ్వరి దేవి దేవత దేవాలయం షాపుల వేలంపాట దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురురెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. దేవాలయం చుట్టూ ఉన్న 14 షాపులకు గాను 25,000 అడ్వాన్స్గా నెల 7,000 అదేగా పాడారు. దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. నాకు సంబంధం లేదు, చైర్మన్ కాదు. చైర్మన్ మాట మీరు సమర్థిస్తున్నారా? కులాల వారు ఎలా అనే విషయాన్ని చైర్మన్ తరఫున నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ మాట అనకూడదు, నేను ఖండిస్తున్నా. సార్ మీ ముందు అన్నప్పుడు మీరు ఒక మాట నేను ఇనలేదు అంటున్నా. నా ముందర అనలేదు, నేను ఇనలేదు, నేను లోపల ఉన్నాను. అంటే దళితులు అంటే అంత చిన్న చూపు చూస్తున్నారా మీరు కూడా? లేదు, నేను అనలేదు సార్, నేను అనలేదు సార్ అంటున్నాను కదా. నేను ఎవరినైనా అన్నానంటే మీకు రికార్డు ఉంటుంది కదా. ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారు సార్? సస్పెండ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఏమన్నా 13-14 మరియు కల్లూరు గ్రామ ప్రజలకు మరియు అందరికీ ఈరోజు అందరికీ ధన్యవాదాలు. కారణము రీజను ఈ యొక్క కల్లూరు చౌడేశ్వరి దేవస్థానం సంబంధించిన హక్కు ముఖ్యమైన ఖాళీ స్థలం నందు 33 సెంట్లు ఉత్తర బాగుండు డోనర్ స్కీమ్ కింద ఈ యొక్క దేవాలయానికి ఆర్థికంగా వనరులు లేనందున డోనర్ స్కీమ్ ముందుకు వచ్చి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కట్టించి అమ్మవారిని స్వాధీనం చేస్తామని తెలిపిన ఉత్తర్వు మేరకు వాళ్ళ అగ్రిమెంట్ మేరకు 5,000 మంది సేమ్ అదేవిధంగా కమిషన్ వారు కూడా ఉత్తర్విచ్చినారు. దాని ప్రకారం ఈ యొక్క షాపులు కూడా ఈ ఇంజనీర్ ప్లాన్ ప్రకారం డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం అన్ని కట్టించి స్వాధీనం చేయాలి. ముఖ్యంగా వారు కట్టించిన దాతలు వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో మనకు తెలియదు. వాళ్ళే రెవెన్యూస్ కావాలని కాలయాపన చేస్తూ వాళ్ళ యొక్క చైర్మన్ మేము ప్రతిపాదన పంపించి ఉన్నాము. కానీ అవన్నీ రిజెక్ట్ కొట్టినారు. మొత్తం రూల్ ప్రకారం లేదు, ఎక్కడ లేదని. తదుపరి మాకు సీత మల్టీ జోన్
ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గారు ఇమీడియట్గా 8/3 కింద నోటీస్ ఇచ్చి సీల్ చేసి ఇమీడియట్గా వేలు పెట్టమని నాకు ఈవోకు ఉత్తర్వు ఇచ్చారు. ఆ పై అధికారి ఉత్తర్వు మేరకు నేను 30/1/2008 అన్ని షాపులకు 8/3 కింద మా యొక్క నోటీసులు జారీ చేయడం అనేది. అనంతరం 7 రోజులు వాళ్ళు కాల్ చేయకుండా మళ్ళీ వాళ్ళకి నేను పర్సనల్ కూడా మీరు దయచేసి కాల్ చేయండి చట్టపత్రం పోతుందని చెప్పినాము. వాళ్ళు కాల్ చేయకుండా 12/2/2025 మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ సిబ్బంది, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు, తోటి ఈవోలు అందరి సహకారంతో సీల్ చేయడం అనేది. తదనంతరం ఈరోజు 14/2/2025 ఈ యొక్క దేవస్థాన ఆవరణలో కౌలు డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారము బహిరంగ బేరం షాపులు బాడెక్కు పెట్టి ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వారు అంతా గ్రామస్తులు కానీ ఇతర పార్టీలు సహకరించుకొని అందరు సహకరించి ఒక్కొక్క షాపు 7,000 లెక్క నిర్ణయించడం అనేది. ఆ షాపులో 14 మంది కట్టి పాడుకున్నారు. అమౌంట్ కూడా అందరూ కట్టి ఉన్నారు. డిపాజిట్ 25,000. తర్వాత ఈ 14 షాపులకు 14 షాపులకు 98,000 ప్రతి నెల అంటే నెల పద్ధతి ప్రకారం షాప్ ఇచ్చాము. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏదైనా గ్రామ ప్రజల ద్వారా కానీ ఇంకేదైనా ఇప్పుడు సీజపూర్ కింద కూడా గుడి 1,50,000 శాంక్షన్ చేసినారు. తర్వాత సింగిల్ టెండర్ వల్ల అది రద్దయిపోయింది. త్వరలో కూడా ఇప్పుడు సహకరించినారు కాబట్టి గ్రామ పెద్దల ద్వారా కానీ అందరి సహకారంతో మీడియా సహకారంతో కూడా ఆ వర్క్ కూడా ప్రతిపాదన మళ్ళీ మేము తిరిగి పంపించి అమ్మవారి అభివృద్ధికి కానీ ఇక్కడ మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కర్కగూడెం మండలంలోని చెల్లమల్ల శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, ఆదివాసుల జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ గుడి అభివృద్ధికి కృషి చేస్తానని, అదేవిధంగా చెల్లమల్ల నుండి దోమెడకు త్వరలోనే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని మంత్రి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. కోసమో ఏదైనా ఒక చిన్న వర్క్స్ కోసమైనా వాడుకోండి. రాబోయే కాలంలో సీసీ రోడ్లు కానీ గుడి చుట్టూ కూడా మంచి సీసీ వేయడము, చుట్టూ ప్రహారీ కూడా కట్టడం. కానీ ఆ చెట్లు మాత్రం తీయకండి. చెట్లు మన తల్లులు సమ్మక్క సారలమ్మ అంటేనే మరి చెట్లలో, పుట్టలలో, గుట్టలలో, కంక వనాలలో ఉంటారు ప్రకృతి దేవతలు. మన వాళ్ళందరూ మినీ మేడారంలో అడుగుతా ఉన్నారు. మరి విలేకరులు కూడా మీకు ఇంత వరద వచ్చింది, ఇక్కడ ప్రజలకేం కాలేదు. ఇంత పెద్ద
గాలి దువారం వచ్చి 100 ఎకరాల్లో చెట్లు కూలిపోయినాయి, ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉన్నారు. మరి భూకంపం కూడా వచ్చింది, ఇక్కడ క్షేమంగా ఉన్నారు. అంటే ఆ సమ్మక్క సారలమ్మ యొక్క దయ అంత పవర్ఫుల్. ప్రకృతి దేవతలు, వనంలో ఉండేటువంటి దేవతలు కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ళు ఎదిరించి ప్రజల్ని కాపాడినటువంటి చరిత్ర సమ్మక్క సారలమ్మది. ఇప్పుడు ఇక్కడ జనాలు రావడం అంటే మరి తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక. కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు, పూజారులు ఇచ్చే ప్రతిపాదనలు, మరి చంద్రలింగన్న గారు వారి కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కానీ అనుకున్న స్థాయిలో బయట ఫోకస్ రాలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు రావడం అంటే మరి తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక. కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు, పూజారులు ఇచ్చే ప్రతిపాదనలు, మరి చంద్రలింగన్న గారు వారి కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి పెద్దలు గౌరవనీయులు సోదరుడు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, మరి అదే విధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి మన వాసం రామకృష్ణ గారు, ఇక్బాల్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి యువతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా ఆదివాసీ పూజారులు, పత్రికా మీడియా సోదరులు, పోలీస్ అధికారులు అందరికీ కూడా, వ్యాపారస్తులు, దుకాణాలు పెట్టుకొని కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 2024 జూలై 4న కుప్పం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా శ్రీకారం చుట్టారు.
జరుగుతున్న మహాకుంభమేళా గత నెల జనవరి 13న ఆరంభమైంది. ఈ రోజు 29వ రోజు. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. యూపీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 26న ముగియనున్న మహాకుంభమేళాకు జన ప్రవాహం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రయాగ్రాజ్ చుట్టూ వందల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. కుంభమేళా ప్రాంగణంలో రద్దీ కారణంగా నిమిషాల్లో వెళ్ళగలిగే ప్రాంతాలకు కూడా గంటల సమయం పడుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.